హాయ్ అండి. కృపా హోమ్. నా పేరు బాను. నేను గార్డెన్ చేస్తానన్నమాట. నేను కింద ఒకటి స్పైడర్ ప్లాంట్ వేసాను చాలా రోజుల క్రితం. అది చాలా పెద్దగా పెరిగిపోయింది. దాన్ని తీసి కొన్ని కొమ్మల కుండీల్లో పెడదామని నాకు ఇష్టం, అలాగా చిన్న చిన్న కుండీల్లో పెట్టడం. ఇది ఆర్కిడ్స్ అంటే ఆర్కిడ్స్ మధ్యలోంచి ఒకటి వచ్చింది. దానికి ఏర్లు చూసారా ఎంత బాగా వచ్చినాయో. అది తీసి నేను సపరేట్ కుండీలో పెడదామనేసి ఆర్కిడ్స్ని అలా తీసాను అనమాట. ఆర్కిడ్స్ని ఇప్పుడు మనం ఆర్కిడ్స్ని పెట్టాలంటే బొగ్గులన్నా ఉండాలి, లేకపోతే కొబ్బరి చిప్పలు దాంట్లో పెట్టాలన్నమాట. మనం మట్టిలో కానీ కోకోపీట్లో కానీ పెడితే అది వాటరింగ్ ఎక్కువైపోయి పాడైపోతుంది. కాబట్టి నేను నెమ్మదిగా తీసి కట్ చేసి దాన్ని బొగ్గులు నానబెట్టానండి నిన్న అనగానే. ఆ బొగ్గులు ఎందుకంటే మనం ఒక రోజంతా నానబెడితే అందులో వాటర్ బాగా పీల్చుకుంటుంది కదా. ఆ బొగ్గులు 2 రోజుల వరకు దానికి నీళ్లు పోయకపోయినా బాగుంటాయి. మనం అలా మళ్ళీ ఆర్కిడ్స్కి వాటర్ పోసినప్పుడు ఏం చేయాలంటే దానికి ఎక్కువగా రూట్ వాటర్ పోయేలాగా పెద్ద పెద్ద హోల్స్ చేయాలన్నమాట మనం. అలా చేసినప్పుడే దానికి వాటర్ నిల్వ ఉండకూడదు, అసలు కొంచెం చెమ్మ ఉంటే సరిపోతుంది. అందుకే బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ వేస్తారు. ఎందుకంటే బొగ్గులు కానీ కొబ్బరి చిప్పలు కానీ నీరు బాగా పీల్చుకుంటాయి. ఆ చెమ్మ వాటికి సరిపోతుంది అంతే, నీళ్ళు అందులో నిల్వ ఉండకూడదు. అందుకని అనమాట పెద్ద పెద్దగా మనం హోల్స్ చేసామనుకోండి, ఎందుకంటే అందులో వేసినప్పుడు నిలబడవు కదా అని మీకు ఒక అనుమానం రావచ్చు. అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఒక బౌల్ దాంట్లో వాటర్ వేసేసి అది ఒక 2 నిమిషాలు అందులో పెట్టేస్తే ఆ బొగ్గులన్నీ కూడా మనకి, ఆ కొబ్బరి చిప్పలు కూడా మనకి వాటర్ బాగా పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత చక్కగా మనం తీసేసి మళ్ళీ వాటర్ అంతా వాడిపోయిన తర్వాత మనం ఎక్కడ ఏదో ప్లేస్లో పెట్టేసుకుంటే సరిగ్గా కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. అలా చేయడం వల్ల మనకి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది, కిందకి కూడా వాటర్ వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. అలా చేయాలి. ఎందుకంటే నా దగ్గర చిన్న చిన్న స్పైడర్ ప్లాంట్లు పెట్టడానికని చిన్న చిన్న బుడ్డి బుడ్డి కుండలు ఉన్నాయన్నమాట, సెరామిక్ పాట్లు. ఆ సెరామిక్ పాట్లో పెడితే చాలా అందంగా ఉంటుంది. మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. దీన్ని ఒకసారి వాటర్ ఇచ్చుకున్నాం అనుకోండి, కొంచెం స్ప్రే చేస్తే సరిపోద్ది, ఎక్కువ అక్కర్లేదు. నేను ఎక్కువ కొంచెం ఆవుగత్తు, కోకోపీటు అవన్నీ వేసి పెడుతున్నాను. ఎరువులు లేకుండా మంచిగా బాగా పెరుగుతున్నాయి మొక్కలు అయితే. ఆ గార్డెన్ అంతా చూసారు కదా. నేను ఏమి మందులు ఏమి ఇవ్వను. నాకు ఎక్కువ ఉన్నాయి 2-3 రకాలు ఉన్నాయి. ఆర్నమెంట్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. నేను ఒక చిన్న కొమ్మ ఎప్పుడో ఒకసారి తెచ్చి పెట్టాను. స్పైడర్ ప్లాంట్ అయితే కొన్నానండి. అది ఇప్పుడు నా దగ్గర చాలా కుండీల్లో ఉంది. కింద చూసారు కదా మీరు, ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎంత గడ్డిలా పెరిగిపోయింది అది. మనం ఒక్కసారి ఒకటి పెట్టామంటే దాని నుండి బేబీ ప్లాంట్స్ చాలా వస్తాయి అనమాట. మనం ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఏదైనా సరే ఒకటి కొనుక్కున్నామంటే చాలండి, ఒక 10-20 కుండీలను పెంచుకోవచ్చు. మనకు కావాల్సిన వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, అందరికీ కూడా ఇవ్వచ్చు. చిన్న పిలకలు పెట్టామంటే కూడా దాని నుండి బాగా గ్రోత్ అవుతుంది, మనం వాటర్ ఇచ్చుకుంటూ ఉంటే. వీటికి ఎక్కువ పెట్స్ అవి ఏమీ రావండి, తెగుళ్ళు ఏమి రావన్నమాట. మనం ఇవి ఈజీగా పెంచుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి మనం పచ్చిమిరపకాయ వాటర్ కానీ, ఎల్లుల్లిపాయ వాటర్ కానీ అలా ఎప్పుడైనా స్ప్రే చేసుకోలేదు. ఇవన్నీ చేసుకోలేకపోతే నీమ్ ఆయిల్ వాటర్ చేసుకుంటే సరిపోద్ది. ఇది మల్బరీ ఫ్రూట్ మొక్క అండి. ఎందుకంటే అది నేను కొమ్మతో పెట్టాను ఒక 3 నెలల క్రితం. బాగా వస్తుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం బూజు పట్టినట్టు అయిందని నేను మొత్తం ప్రూనింగ్ చేసేస్తాను. ఫ్రూటింగ్ కూడా రాలేదు అప్పటి నుంచి నాకు. కొంచెం ఆకుముడతలాగా వచ్చింది అనేసి. ఇప్పుడు ప్రూనింగ్ చేసేసాను అనుకోండి, మొత్తం ఏమీ లేకుండా పుల్లలా అయిపోయింది చూసారా. దానికి ఒక వారం 10 రోజులకు మళ్ళీ చక్కటి చిగురులు వచ్చేస్తాయి. మనకు చిగురులతో పాటే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది అనమాట. మల్బరీ ఫ్రంట్ అంటే అంత. దానికి కాకపోతే ఎందుకు అలా అయ్యిందంటే దాంట్లో ఏరు తొలిచే పురుగులు ఉన్నాయి. ఆ మట్టి అంతా చూసినప్పుడు నాకు అవి కనబడ్డాయి. అందుకని ఆ పురుగులు కూడా మీకు చూపిస్తాను చూడండి. అవి పెద్ద పెద్దగా ఉన్నాయి. మొన్న ఇలాంటి పురుగులు ఉన్నాయని ఒక ఆవిడ 10,000 పాపం నష్టం పెట్టుకుందంట. వాళ్ళెవరో వచ్చారు, మీ తోటనంతా చూస్తామండి, మీ మొక్కలకి ఎరువులు వేస్తాము, అవి మీ మొక్కల్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చూస్తామని అన్నారంట. మరి వాళ్ళు కూడా తెచ్చి వేసినట్టున్నారు ఆ పురుగుల్ని. అందుకనేసి ఆవిడ అన్ని కుండీల్లోనే ఉన్నాయేమో అనుకుని పాపం ఆవిడ ఆ మొక్కలకి మందు కోసం 10,000 నష్టమైంది. అందుకని అవేనండి ఏరు తొలిచే పురుగులు అంటారు. అవి పెద్ద మనకి ప్రాబ్లం ఏం చేయవు. చాలా రోజుల నుంచి ఉన్నాయి ఆ పురుగులు. ఆ పురుగులు మీకు సరిగ్గా కనిపించట్లేదని అంగ ప్లేట్లు వేసాను. ప్లేట్లు వేసి చూపిస్తున్నాను అనమాట. అవి అంతంత పెద్ద పెద్ద దుబ్బల్లా ఉన్నాయి పురుగులు. వాటి వల్ల మన మొక్కలన్నీ పాడైపోకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట.